నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గత 2 రోజులుగా జరుగుతున్న మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో మోహన్ బాబు గారిని అరెస్ట్ అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి సార్. అది ఎంతవరకు నిజం? అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ సీరియస్ గా ఉందని చెప్తున్నారు. సో నిన్న జరిగిన పరిణామాలు మనం చూసాము అందరం కూడా టీవీలో. సో ప్రధానంగా ఏంటంటే ఆయన మోహన్ బాబు విలేకరుల మీద దాడి చేశారు. ముఖ్యంగా టీవీ9 విలేకరి రంజిత్ కి బాగా గాయమైంది. దాన్ని జైగోమాటిక్ బోన్ అంటారు. ఇక్కడ ఉంటది ఆ బోను. ఈ బోన్ లో 3 చోట్ల అది దాని ఏమంటారు ఫ్రాక్చర్ అయింది. సో 3 చోట్ల ఎముక విరిగింది. ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్తున్నారు. సో ఆ స్థాయిలో ఆయన దాడి చేశాడు. అట్లాగే టీవీ5 విలేకరుల మీద కూడా ఆయన దాడి చేశారు. ఆయనతో పాటు బౌన్సర్లు కూడా దాడి చేశారు. ఇది వెరీ సీరియస్ విషయం. దానివల్ల మన రాచకొండ సిపి సుధీర్ బాబు గారు చాలా సీరియస్ గా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు 10:30కి రమ్మని. సో అయితే మోహన్ బాబు తెలివిగా ఏం చేశాడంటే ముందే ఒక డ్రామా ఆడి హెల్త్ బాగాలేదని కాంటినెంట్ హాస్పిటల్లో చేరాడని చెప్తున్నారు. సో అంటే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఆయన హాస్పిటల్లో చేరాడని. బట్ గవర్నమెంట్ అయితే అరెస్ట్ చేసైనా కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నా కూడా అరెస్ట్ ఫార్మల్ గా అరెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. అరెస్ట్ తర్వాత కోర్టుకి ఆయన్ని వర్చువల్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు హాస్పిటల్లోకి అనుమతిస్తే ఆయన హాస్పిటల్లో ఉంటాడు. లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి గాంధీ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. కోర్టు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వకపోతే. కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్కి కూడా కోర్టు ఇస్తుంది. సో మన అచ్చెన్నాయుడు కేసు చూసాం, రమేష్ హాస్పిటల్కి ఇచ్చింది. అలాగే ఏమన్నా ఇస్తే మోహన్ బాబు కాంటినెంట్ హాస్పిటల్లో కంటిన్యూ అవుతాడు. లేదంటే మాత్రం ఆయన్ని అదుపులోకి తీసుకుని గాంధీ హాస్పిటల్కి తరలించి ఆయనకి గాంధీ హాస్పిటల్ డాక్టర్లు కానీ ఏమన్నా ఇబ్బంది ఉంది హాస్పిటల్లో ఉండాలంటే ఉంచుతారు, లేదంటే జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇది అదేదంటారు కదా, మెల్లగా స్టార్ట్ అయ్యి ఒక తుఫాన్ లాగా మారిపోయింది. చిన్న వానలాగా స్టార్ట్ అయ్యి తుఫాన్ లాగా అయిపోయింది ఇది ఇష్యూ. మామూలుగా ఆయన మీడియా మీద దాడి కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. దాడి చేయడం కరెక్టే, మోహన్ బాబు మాకు ఇప్పుడు నచ్చాడు అని అనేక కామెంట్లు నేను చూశాను. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఆ నైట్ టైం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గొడవల్లోకి తలదూర్చి మీడియా అతి చేస్తుంది. మోహన్ బాబుది వాళ్ళ కుటుంబ సమస్యను మీడియా అతి చేసి అందువల్ల వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు వాళ్ళ గేట్లకి లోపలికి వెళ్ళి మైకులు పెడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా అనే యాంగిల్లో చేస్తున్నారు. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. అంటే ఇప్పుడు సివిల్ క్రిమినల్ 2 ఉంటాయి. మా ఫ్యామిలీలో ఆస్తులు కూడా ఉంటే మీడియాకి అనవసరం, ఎవరి పబ్లిక్ అనవసరం, మా ఆస్తులు మేము తేల్చుకుంటాం అని చెప్పొచ్చు. కానీ వన్స్ అది క్రిమినల్ అయింది, క్రిమినల్ అయి ఇప్పుడు నేను నా భార్యను కొట్టడం, నా భార్య నన్ను కొట్టడం, లేకపోతే ఇంకేదో జరిగిందనుకో, ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ. అది ఇట్స్ ఏ పబ్లిక్ క్రైమ్. అది చాలా సార్లు నా భార్య నేను కొట్టుకుంటా నీకేంట్రా అని గతంలో వినబడేది. సో అది నీ భార్య నీకు సంబంధించింది కాదు. ఒక మహిళను ఒక పురుషుడు కొడుతున్నట్టే, అది ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కొడుతున్నట్టే. కాబట్టి అది పబ్లిక్ అవుతుంది, మీడియాకి కూడా అవసరం అవుతుంది. రెండోది, మీడియా మోహన్ బాబు విషయంలో మీడియా ఎందుకు పట్టించుకుంటుందంటే, మీడియా ఏ విషయాన్నైనా ఎందుకు పట్టించుకుంటుంది? 2 రకాలు. ఒకటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలన్నింటినీ కూడా మీడియా పట్టించుకుంటుంది. పబ్లిక్ ఉపయోగపడే విషయాలను కూడా మీడియా పట్టించుకుంటుంది. సో కాబట్టి వాళ్ళిద్దరి ఫ్యామిలీలో గొడవలు ఉన్నంత వరకు మీడియా వెళ్ళలేదు. వాళ్ళ గొడవలు పబ్లిక్ అయినాకనే మీడియా వెళ్ళింది. రెండోది, ఇక్కడ ఇంకోటి స్పెసిఫిక్గా ఏం జరిగిందంటే నిన్న నైట్ ఏం జరిగింది, ఎందుకు మీడియా ఆ టైంలో వెళ్ళిందంటే దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదేంటంటే మనోజే మీడియాని తీసుకెళ్ళాడు. ఎందుకంటే మనోజ్ని వాళ్ళు రానివ్వదలుచుకోలేదు. విష్ణు బౌన్సర్ని దింపేసి అక్కడ మనోజ్ని ఇంట్లోకి రానివ్వనని చెప్పాడు. దాంతో మనోజ్, మౌనిక వాళ్ళ పాప 7 నెలల పాప ఇంట్లో ఉంది, పాపను తీసుకురావాలని వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు మనోజ్కి ముందే తెలుసు నేను వెళ్తే, ఎందుకంటే మనోజ్ బౌన్సర్లనేమో పోలీసులు తరిమేశారు, విష్ణు బౌన్సర్ని అక్కడ ఉంచారు. సో విష్ణు బౌన్సర్లు ఉన్నారు, మనోజ్కి బౌన్సర్ లేరు. కాబట్టి బౌన్సర్లు కొట్టచ్చు, ఆ నైట్లో వెళ్తే ఏమన్నా జరగచ్చు అని మీడియాని తీసుకెళ్ళాడు. ఎవరు? మనోజ్. మీడియా ఉంటే నా మీద అటాక్స్ జరగవు, నా పాపను నేను తీసుకొచ్చుకుంటానని మనోజ్ వెళ్ళాడు. సో అందుకని మీడియా వెళ్ళింది, పిలిస్తే వెళ్ళింది. అంటే మాకు మీరుంటే రక్షణగా ఉంటుందంటే మీడియా వెళ్ళింది.
సో మీడియా వెళ్ళినప్పుడు వాళ్ళు గేట్లు వేసేసారు, మనోజ్ని రానివ్వలేదు, మనోజ్ని బాగా మ్యాన్ హ్యాండిల్ చేశారు, అతను షర్ట్ కూడా చినిగిపోయింది. కానీ మనోజ్ కూడా తగ్గకుండా తను కూడా కొంతమంది బౌన్సర్లను రప్పించుకొని తను గేటు తోసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఈయన ఆవేశంగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఈ రంజిత్ అనే టీవీ9 విలేకరి వెళ్ళి సార్ చెప్పండి సార్ అన్నాడు. అంటే ఆయన ఏమన్నా చెప్పడానికి వస్తున్నాడేమో మీడియాతో అనుకొని ముందుకెళ్ళాడు. సో నేను చెప్పేది ఏం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పచ్చు. సో అదేం లేకుండా మైక్ తీసుకొని బండబూతులు తిడుతూ కొట్టడం అనేది ఆయనకి కూడా మంచిది. 78 ఏళ్ళు ఆయనకి. ఆయనే చెప్పుకున్నాడు ఆ రిపోర్ట్ లో, సిపికి ఇచ్చిన రిపోర్ట్ లో నేను చదివాను. నాకు 78 ఇయర్స్, నేను సీనియర్ సిటిజన్, నాకు భద్రత లేదని రాసుకున్నాడు. మరి ఆయనకు భద్రత లేదని రాసుకున్న వ్యక్తి ఆయనే ఒకవేళ కంటికి తగిలింటే కన్ను పోయేది కదా, కొద్దిగా మిస్ అయిందంతే. ఈ బోనికి కంటికి ఎంత దూరం ఉంటది, కన్ను పోయిండేది, లేదా తల మీద తగిలింటే ప్రాణాపాయం అయిండేది. ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇదవుతుంది కదా, హాస్పిటల్లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు శంషాబాద్ లో. రెండోది వాళ్ళ డ్యూటీ, రంజిత్ అనే అబ్బాయి తన డ్యూటీ తను చేస్తున్నాడు. సో మనోజ్ పిలిస్తేనే వీళ్ళంతా వెళ్ళారు. సో ఈ దాడి అనేది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అంశము. ఆయన మీద కేసు పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయనకి నేను నిన్న కూడా చెప్పాను, మోహన్ బాబు ఫ్యామిలీలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే మనం దౌర్జన్యంతో బెదిరింపులతో బతికేద్దాం అనుకుంటారు. అది ఇవాళ డెమోక్రసీలకు కుదరదు. సో మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. మీడియా సమస్యలను క్రియేట్ చేయలేదు కదా, వాళ్ళిద్దరి మధ్య సమస్యలు మీడియా క్రియేట్ చేసిందా? లేదు. వాళ్ళిద్దరి మధ్య సమస్యలు ఇంటి వరకు ఉన్నప్పుడు ఏమన్నా మీడియా దాన్ని హైలైట్ చేస్తూ రాసిందా? లేదు. వాళ్ళే బహిరంగంగా ఇచ్చుకొని ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నాక ఇంకా మళ్ళీ నా పర్సనల్ అంటే ఎలా కుదురుతుంది? నీ పర్సనల్ కాదు, అది ఆల్రెడీ పబ్లిక్. మామూలుగా క్రైమ్ బీట్ అంటేనే నేను పోయి మీ మీద కేసు పెడితే అది బికమ్స్ పబ్లిక్. అది కేసు పెట్టకుండా మన ఇద్దరి మధ్య గొడవలు ఉంటే ఇట్స్ నాట్ పబ్లిక్. సో వీళ్ళిద్దరూ కేసులు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు. మోహన్ బాబు నా కొడుకు కోడల నుంచి రక్షణ కల్పించని పెట్టుకున్నాక ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు మీడియాకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది ఒక కోణం అయితే, రెండో కోణం నుంచి మీడియా వైపు నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఉన్న మోడల్ మీడియా, నేను చాలాసార్లు చెప్తుంటాను, రెండు రకాలుగా ఉంది. ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా పొలిటికలీ డివైడ్. కొన్ని పొలిటికల్ పార్టీల ఆధ్వర్యంలోనే మీడియా నడుస్తుంటుంది. అది వాళ్ళు ఎంత మేము గొప్ప ఛానళ్ళు, గొప్ప పేపర్లు అని ఎంత కథలు చెప్పినా పబ్లిక్ తెలుసు ఇది ఎవడి కొమ్ము కాస్తుంది, ఈ పర్టికులర్ ఛానల్ కానీ పేపర్ కానీ అనేది అందరికీ తెలిసిపోయింది. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరు లేరు. సో ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా బతకాలంటే కూడా ఫండింగ్ అనేది అవసరం అయిపోయింది ఇవాళ. సో కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా చీలిపోయింది. ఇక మిగిలింది సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ఏమైందంటే ఈ పొలిటికల్ పార్టీలు దీన్ని కూడా వదలకుండా సోషల్ మీడియాని కూడా తమ వాళ్ళని ఏర్పాటు చేసి సోషల్ మీడియాని పెట్టడం, లేదా ఉన్న యూట్యూబ్ ఛానల్కి ఫండ్ ఇచ్చి తమ వైపుగా మాట్లాడేట్టుగా చేసుకోవడం అనేది కూడా పెరిగి